రాష్ట్ర విభజనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో రాయలసీమ కష్టాలపై స్పష్టత ఇవ్వాలన్నారు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి. వరదలతో దెబ్బతిన్న శ్రీశైలం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. రాయలసీమ జీవనాడిగా ఉన్న గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. విభజనతో రాయలసీమ పూర్తిగా నష్టపోయిందని, 10 సంవత్సరాల పాటు అభివృద్ధికి దూరంగా ఉందని ఆరోపిస్తున్నారు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి. ఇదే నేపథ్యంలో 6వ తేదీన ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమకు కావాల్సినటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా మెయిల్ చేశారు. మరి ఆ మెయిల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మెయిల్ చేశామంటున్నారు. ఎటువంటి అంశాలు మెయిల్ చేశారు? ఈరోజు ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కూడా అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో ఈరోజు 2019లో వచ్చిన వరదలతో ప్లంజ్ పూల్ బాగా డ్యామేజ్ అయింది. గేట్లకు కూడా గ్రీసు పట్టించే నేపథ్యంలో గేట్లు కూడా సరిగా లేని పరిస్థితి అక్కడ ఉంది. కనుక ఈ నిర్వహణ, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ చేయకపోతే 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన అంశం మీద ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగానే శ్రీశైలం ప్రాజెక్టులో ఈరోజు 315 టీమ్స్ల సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయము ఈరోజు 180 టీమ్స్లకు చేరింది. అంటే దాని నిర్వహణ సామర్థ్యం తగ్గిపోతుంది, దాని జీవితకాలం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒక ప్రాజెక్టు జీవితకాలం తగ్గిపోతుందో ఆ ప్రాజెక్టు మీద ఆధారపడిన అన్ని ప్రాజెక్టులు అటు తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తాంలో ఉన్న ప్రాంతాలకు కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాని జీవితకాలం పెంచడానికి సిద్ధేశ్వర మలుగు నిర్మాణం చేపడితే దాని అక్కడ పూడికంతా అక్కడే నిలబడిపోతుంది. అది విశాలమైన ప్రాంతం, పూడిక తీయడానికి అవకాశం ఉంటుంది. అది చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కూడా చేయడానికి అవకాశం ఉంది. అక్కడ భూసేకరణ కూడా అవసరం లేదు. ఇలాంటి అవకాశం ఉన్న ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ దగ్గర నుండి కూడా మద్దతు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించుకొని సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి. ఈరోజు జాతీయ ప్రాజెక్టు కింద కల్వకుర్తి నుండి నంద్యాల వరకు వచ్చే రహదారిలో కూడా ఒక బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జితో పాటుగా అలుగు నిర్మాణం చేపడితే ఖచ్చితంగా ఇది బ్యారేజ్ అయితే కాదు, అలుగు నిర్మాణం అంటే 860 అడుగుల్లో ఒక అడ్డు కూడా కడతారు. కట్టినందువల్ల పూడికంతా అక్కడ నిలిచిపోతుంది. నీటిని కూడా వినియోగించడానికి రాయలసీమ కూడా బాగుపడుతుందన్న డిమాండ్ను ఈరోజు దాని గురించి చర్చ చేసుకుని సానుకూలమైన అంశాలను తెలంగాణ నుండి అనుమతులు పొందాలి, సానుకూలమైన చర్చ జరగాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి రాశాం. గుండ్రేవులకు సంబంధించి రాయలసీమ జీవనాడిగా పిలుస్తారు, అలాగే ప్రజెంట్ రాయలసీమ గుండెకాయగా పిలుస్తారు. సో దాని పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు గుండ్రేవుల ముందుకు అడుగులు వేసేందుకు ప్రత్యేకంగా జీవోలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఏం అప్పీల్ చేస్తారు? మనము కేసీ కెనాల్కు ప్రధానంగా స్థిరీకరణ కోసం, ఎల్ఎల్సి స్థిరీకరణ కోసం, ఆర్డీఎస్ స్థిరీకరణ కోసం గుండ్రేవుల రిజర్వాయర్ తీసుకొచ్చాం. ఇందులో ఈ ప్రాజెక్టులన్నీ చాలా అత్యంత పురాతనమైనది. కేసీ కెనాల్ అయితే ఇంకా పురాతనమైన ప్రాజెక్టు. ఇది జాతీయ సాగునీటి సంపదగా కూడా వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తింపు పడిన దీనికి ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు మనోవేదన అనుభవిస్తున్నారు. దాన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. ప్రధానంగా కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? మనకు ఈ ప్రాంతంలో కేఆర్ఎంబీ కార్యాలయం ఉంటే అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు, కానీ రాయలసీమ అంశాలు రాష్ట్ర మీడియాలో కానీ, జాతీయ మీడియాలో కానీ ఎక్కడికి చేరడం లేదు. అది చాలా దురదృష్టం. మీరు రాస్తున్న మీడియా సమాచారం అంతా కూడా జిల్లాలకు కన్ఫైన్ అయిన నేపథ్యంలో ఈరోజు మీరు విజయవాడకు పోయి ఒక భేటీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని పెట్టుకున్న నాయకుల దగ్గరికి పోయి మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేస్తే రాయలసీమలో పరిస్థితులు ఏంటంటే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళ పేరుకేమో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని పెట్టుకొని కేవలం కృష్ణా డెల్టా అంశాలు మాట్లాడే పరిస్థితి ఉంది. దీనికి నేను వాళ్ళని తప్పుపట్టడంలా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పత్రికలంతా కూడా ఈ అంశాలను అక్కడికి తీసుకుపోని నేపథ్యంలో ఈరోజు స్పష్టంగా కేఆర్ఎంబీ కార్యాలయం ఇక్కడ ఉంటే స్థానికంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది. దాని ఇంకొక కారణం కూడా ఉంది. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కర్నూలులో పెట్టాలన్న దానికి కృష్ణా డెల్టాకు, శ్రీశైలం, కృష్ణా నదితో శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోయే నీటితో సంబంధమే లేదు. కేవలం నాగార్జున సాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తెలంగాణ నుండి వస్తున్న నదులు పాలేరు, మున్నేరు, మూసీ నుండి వచ్చే, అంటే ఇవన్నీ కృష్ణానదికి ఉపనదులు. ఆ నీటితోనే 110 టీఎంసీల నీరు ఈరోజు కృష్ణా డెల్టాకు వస్తుంది. శ్రీశైలం నుండి పోవాల్సిన 80 టీఎంసీలకు బదులుగా పోలవరం నిర్మాణంలో భాగంగా కుడికాలో నిర్మాణం జరిగిపోయింది. పోలవరం నిర్మాణం జరిగితే ఆలస్యం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2016లో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి 2017లో పూర్తి చేశారు. అంటే 17లో 80 టీఎంసీలు ఎత్తిపోసిన వెంటనే 17 నుండి కృష్ణా డెల్టాకు, శ్రీశైలం
శ్రీశైలంతో అనుబంధం తెగిపోయింది. అంటే ప్రధానంగా కృష్ణానది ఎక్కడైతే మహాబలేశ్వరం నుండి వస్తుందో శ్రీశైలం వరకు నాగార్జునసాగర్కి వచ్చే కృష్ణానదితో కృష్ణా డెల్టాకు సంబంధమే లేని నేపథ్యంలో ఆ నిర్వహణ అంతా కూడా ఈ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడిన తెలంగాణ రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులకే నిర్వహణ అంతా అవసరం ఉంటుంది. ఆ 80 టీమ్స్లో మిగిలిన నీళ్లు కూడా రాయలసీమకి చెందాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని నిర్వహణ చాలా కీలకంగా మారింది. ఈ రోజు శ్రీశైలంలో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కాదనేది స్పష్టంగా కేఆర్ఎంబి ఇక్కడ దగ్గర ఉంటే అర్థం చేసుకుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు అనుమతులు ఇచ్చిన రోజు కూడా దీని నుండి కరెంటు ఉత్పత్తి కేవలం కృష్ణా డెల్టాకు నాగార్జున ఆయకట్టుకి ఎంత ఇవ్వాలో ఆ నీటికి లోబడే కరెంటు ఉత్పత్తి చేయాలన్నారు. ఈ రోజు కృష్ణా డెల్టాకు అనుబంధం తెగిపోయిన నేపథ్యంలో మనకు ముందు కూడా ఆ రోజు ప్రాజెక్ట్ అనుమతులు ఇచ్చినప్పుడు కూడా రాశారు, అట్మోస్ట్ 180 టీమ్స్లు మాత్రమే ఎలక్ట్రిసిటీకి వాడుకోవాలి ఎప్పుడైనా సరే అని. ఈ రోజు కృష్ణా డెల్టా వెళ్ళిపోయిన తర్వాత నాగార్జునసాగర్కి వచ్చిన కేవలం 264 టీమ్స్ల లోపుగా మాత్రమే కరెంటు ఉత్పత్తి చేయాల్సి ఉంటే 2017 టీమ్స్లు వచ్చిన 2022-23 సంవత్సరంలో కూడా నీళ్లు ఎడాపడా తీసేసి క్యారీ ఓవర్ రిజర్వ్ పెట్టాల్సిన శ్రీశైలంలో 854 రోజుల మీద క్యారీ ఓవర్ పెట్టి ఉంటే ఈ సంవత్సరం ఎండాకాలంలో వర్షాలు పడిన సంవత్సరం అంటే 23-24 గత సంవత్సరంలోకి 150 టీమ్స్ నీళ్లు నిల్వ ఉండేవి. కానీ ఆ నీటిని అంతా ఎడాపెడా తీసుకుపోయి ఏ స్థాయికి తీసుకుపోయారు? 35 టీమ్స్లకు తీసుకొచ్చారు. 150 టీమ్స్ నీళ్లు ఉండవలసిన చోట 35 టీమ్స్లకు తీసుకొచ్చిన నేపథ్యంలో కేఆర్ఎంబి కార్యాలయం ఇక్కడ ఉంటే దాన్ని పూర్తిగా అంటే దాని హక్కులను నాగార్జునసాగర్కి ఎన్ని నీటిని ఇవ్వాలి, ఎంత ఎలక్ట్రిసిటీకి వాడుకోవాలి, ఏ లెవెల్లో రూల్ కరువు పెట్టాలనే నిర్ణయాలు చేసుకుంటూ ఇటు తెలంగాణకు రాయలసీమకి ఇవ్వాల్సిన నీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు దగ్గరలో ఉంటే ఈ అంశాలు నెరవేరుతాయి. కాబట్టి కేఆర్ఎంని కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. చివరిగా చెప్పండి, మామూలుగా రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో అంటే కేవలం సాగునీటి అంటే ప్రాజెక్టులకు కానీ ఇంకా మిగతావి ఏమీ వద్దా, అంటే పరిశ్రమలకు సంబంధించి కానీ లేదా అభివృద్ధికి సంబంధించి కానీ ఇంకా మిగతావి ఏమీ కూడా మీరు ప్రస్తావించేటటువంటి అవకాశం లేదా? అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్న సందర్భంలో 6వ తారీఖున అన్ని అంశాలు అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక్కడ మాట్లాడుతున్న 2 రాష్ట్రాలకు సంబంధించిన జటిలమైన సమస్యలు ఇదే ఉంది. అయితే ఈ ప్రాంతానికి అక్కడి నుండి రావాల్సిన కార్పొరేషన్లు కానీ లేదా రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కానీ ట్రాన్స్ఫర్ అయ్యే ఇంకా కొన్ని అక్కడ అన్ని కూడా వాటి మీద ప్రత్యేకంగా మేము మా ముఖ్యమంత్రి గారికి అంటే ఈ చర్చలతో సంబంధం లేకుండా మా ముఖ్యమంత్రి గారి యూనిలేటరల్ గా డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు పెట్టడం కానీ జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు పెట్టడం కానీ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలు తెలంగాణకు ముడిపడి లేవు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు పెట్టడం కానీ లేదా సీడ్ హబ్ లేదా హార్టికల్చర్ సెంటర్ చేస్తా అంటున్నారు. సీడ్ హబ్ చేయాలనుకుంటే సీడ్ హబ్ చేస్తూ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం తీసుకురావడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కేంద్రానికి సంబంధించిన అంశం. కాబట్టి ఈ డిమాండ్లు వారికి చేర్చడం లేదు. వీటన్నిటితో సమగ్రమైన రిపోర్ట్ను మేము ఒక 10-15 రోజుల్లో చాలా డీటెయిల్ గా ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నాం. ఆ డిమాండ్లు అన్నిటి కూడా ఈ రోజు 6వ తారీఖు సంబంధించిన అంశాలతో సంబంధం లేదు కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టలేదు. ఆ అంశాలను తప్పకుండా తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి నీటి వాటాల విషయంలో ఒక కొలిక్కి రావాలని, అయితే ఇటు దక్షిణ తెలంగాణతో పాటు రాయలసీమ దీనికి సంబంధించి తీవ్రంగా నష్టపోతుందని, దీనిపైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రులు దృష్టి సారించి ఇప్పటి వరకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి గుండ్రేవుల ఆర్డీఎస్ తో పాటు అలాగే శ్రీశైలం ప్రాజెక్టు ఆధునీకరణపై పూర్తిగా దృష్టి సారించి ఆ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ పవన్తో హరికిషన్, విషయం టీవీ, నంద్యాల జిల్లా.